షీ ఈజ్ మై బెస్టీ ఎంగేజ్మెంట్ వీడియో మొత్తం చూసేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. This is my bestie going to be engaged today. చూసారా మా ఇద్దరు బాండింగ్ ఎట్లుంటుందో. వెల్కమ్ టు మై ఛానల్ Lakki76. సో ఈ రోజు అయితే నా బెస్ట్ ఎంగేజ్మెంట్ అన్నమాట. సో నా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హర్ ఇన్ శారీ. తనకు అసలు ఈ గర్ల్స్ అంటేనే నచ్చవు. అలాగే షీఈస్ గోయింగ్ టు వేర్ శారీ అండ్ హ్యాఫ్ శారీ అన్నమాట. తనని అట్లా చూడడం నాకు ఎప్పటి నుంచో ఆశ. సో టుడే అది నెరవేరబోతుంది. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎంత క్యూట్ అండ్ ఎంత కేరింగో మీరే చూసేయండి. మాకు ఎక్కడ డిస్ట్రిక్ట్ తాగుతుంది అనేసి వాళ్ళ పెద్ద మమ్మీ అయితే మాకు మంచిగా లెమన్స్ తెచ్చి మరీ ఇస్తుంది. ఇద్దరం ట్విన్నింగ్ వేసేసుకున్నాము. అసలు తన కేరింగ్ చెప్పొద్దు, ఎట్లుంటుందో అది నాకే తెలుసు అన్నమాట. సో ఇక్కడైతే వాళ్ళ పెద్ద మమ్మీ చాలా పెద్ద మమ్మీ అనమాట. తనైతే ఇట్లా చెప్తుంది నాకు కొన్ని విషయాలు. ఇక్కడైతే వాళ్ళందరూ నాకు ఎంత కేరింగ్ చెప్పిచ్చేస్తున్నారు. ఇది తింటావా, అది తింటావా, ఇది అలా అది అలా అన్నట్టు. మా చిన్నకి స్నానం కూడా పోసేస్తున్నారు వాళ్ళే. సో నేను కూడా నార్మల్ అయితే ఇద్దరం ట్విన్ వేసుకున్నాను. మార్నింగ్ లేచి రెడీ చేసి లైక్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాం మేము. ఇక్కడ సూర్యుడు అండ్ చంద్రుడు గురించి చెప్తుంది. ఇట్ మీన్స్ పెద్ద కొడుకు చిన్న కొడుకు గురించి చెప్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులే కదా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. సో మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అమ్మో ఇంత క్యూట్ ఉంటారా ఫ్యామిలీ వాళ్ళు అనేసి. సో ఇక్కడైతే చెప్పేస్తుంది అనమాట. మీరు కూడా వినేయండి తన మాటలలో. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం విన్నా, మీరు కూడా ఎక్కడైనా విన్నారా అనేది అయితే కామెంట్ లో చెప్పేయండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఇట్లా చెప్తా అంటే ఎంత క్యూట్ అనిపించిందో. అసలు నేను మ్యాగీ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవరు నమ్మలే అన్నమాట. ఓ వాళ్ళ చెల్లెవా, వాళ్ళ రిలేటివా, ఎట్లా రిలేటివ్ అది ఇదని అడుగుతున్నారు. నేను వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవ్వరు నమ్మలేదు. సో పెళ్లి కూతురు ఇదే అన్నమాట. సో పెళ్లి కూతురు కానీ ఒక బెస్టీ ఉండేది. తనకు పిల్లలు ఉంటాయి. పెళ్లి కూతురు పరిస్థితి ఇదే, వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటా ఉండాలి. సో హీజ్ మ్యాగీ వాళ్ళ డాడీ ఎంత కేరింగ్ అంటే దానికంటే ఎక్కువ నన్నే చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా క్యూట్. సో ఇక్కడైతే డెకరేషన్ మొత్తం అయిపోతుంది. నేనైతే చిన్నోని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను. బికాస్ వీడు చాలా చిన్నోడు కాబట్టి వాడిని ఎత్తుకొనే ఉండాలి. ఇక్కడైతే దానికి సవరం వేసినాము. ఎంత క్యూట్ ఉంది కదా. దాన్ని సేమ్ జడ అయిపోయింది. ఇప్పుడు తనది కర్లీ హెయిర్. సో ఇది లాంగ్ అయిపోయింది. ఇద్దరు చూపించుకుంటున్నాం. ఇక్కడ ఫోటోషూట్ కష్టాలు మామూలుగా లేవు. అసలుకి ఎండ కొడుతుంది కదా. ఫొటోస్ మంచిగా వస్తున్నాయి. చాలా దిగేయాలని తనని అయితే ఫాస్ట్గా రెడీ చేసేసి అయితే వెళ్ళిపోయినాను. ఫస్ట్ రెడీ అయిపో అనేసి నన్ను అయితే తోలేసింది అనమాట. తను కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంది. మళ్ళీ వచ్చి బెస్ట్కి సేవలు చేసుకోవాలి కదా కొన్ని, అందుకే కొన్ని చేసేస్తున్నాను అనమాట. షీఈ్ మై ఏంజల్ అనొచ్చు. ఎంత ముద్దుగా కనిపిస్తుందో అసలు. నా కళ్ళతో చూడండి, మీకు కనిపిస్తుంది ఆనందం ఎట్లుందన్న మాటలన్నీ మీకు తెలుస్తుంది. షీఈ్ లైక్ ఏంజల్ అన్నమాట. నాకు అంత ముద్దుగా అనిపించింది. లైక్ నా బెస్ట్ కాబట్టి నాకు చాలా మంచిగా నచ్చుతుంది కాబట్టి నేను అంటున్నాను. షీఈస్ వెరీ క్యూట్ అండ్ సో క్యూట్ అనొచ్చు. ఇక్కడైతే పూజా గారు వచ్చేసారు. అన్న అయితే పెట్టేస్తున్నాము. తిను మా మ్యాగీకి అయితే వదిన అవుతుంది. సో నాకు కూడా వదిన అన్నమాట. వదిన దాయిగా మనం పోదాం, ఇంకా పనులు చూసుకోవాలంటే నా వెనకాల వచ్చేస్తుంది వదిన. చాలా క్యూట్. నేను ఫస్ట్ టైం మీట్ అయినా, బట్ ఎప్పుడో పరిచయం అయిన వాళ్ళ దాంట్లో నన్ను వాళ్ళందరూ చూసుకున్నారు. ఇక్కడైతే ఎంత మంది ఉన్నారో చూడండి. అసలు అందరు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారో. మా బాబుని అయితే ఎవరెవరు ఎత్తుకున్నారో ఏందో వాళ్ళకే తెలియాలి. నీ బాబు నీకు అవసరం లేదా అట్లా తిరుగుతున్నా కూడా అని అన్నారనమాట. మీరందరూ ఉండగా నాకు ఎందుకు రంది దండంగా అన్న నేను. వాళ్ళైతే భలే క్యూట్గా చూసుకున్నారు. చిన్నోడు ఎవరి దగ్గర ఉన్నా కూడా భలేగా ఉంటుండు. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే గంధం పెట్టించుకున్నాను. నాకు ఎంత ఎక్సైట్మెంట్ అనిపించిందో. సో నాకు తెలుగు వాళ్ళ పెళ్ళి ఎట్లయితుందో తెలియదు కదా. ఇట్ మీన్స్ ఎంగేజ్మెంట్స్ పెళ్ళి ఎట్లయితుందో తెలియదు. సో నాకైతే చాలా ఎక్సైట్ ఉండే అన్ని చూడడం. ఇక్కడ మా మరిది అండ్ నా బెస్ట్ ఇద్దరు మంచిగా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. హీ సో స్వీట్ అండ్ కూల్ అన్నమాట. మా మరిది అయితే చాలా లైక్ అట్లా హెజిటేట్గా ఫీల్ అవ్వరు. చాలా ఓపెన్గా అండ్ మంచిగా ఉంటారన్నమాట. సో ఇక్కడ వాళ్ళిద్దరికి ఫోటోషూట్ జరుగుతుందో, మా ఇద్దరికి ఫోటోషూట్ జరుగుతుందో తెలియదు. సో మా మరిదిని అయితే పక్కన పెట్టేసి కొంచెం మేము కూడా అట్లా ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట. మా మరిదితో ఇవ్వాల్సిన పోజెస్ అనే నాతో ఇచ్చేస్తుంది ఇది. సో మా బాండింగ్ అట్లాంటిది మరి. సో అక్కడ ఎవ్వరు వద్దు అనే మాట రాదేవాడి నోట్లకి వెళ్ళి. మేమిద్దరమే ఫస్ట్, తర్వాత అందరు అన్నట్టు ఉంటుంది. వాళ్ళందరికి కూడా తెలుసు అది. సో ఇక్కడైతే నాకు వీడియోస్కి ఫస్ట్ పోజెస్ ఇయ్యే బాబు అనేసి మంచిగా కొంచెం అయితే తనతో వీడియోస్ తీసేసుకున్నాను. చాలా బాగా వెళ్తే నాకు బరువు అవుతుంది ఏం కాదు అనేసి అంటుంది తను. సో వెళ్ళిపోతున్నాం. వీళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. మేము రెడీ అయినాం ఓకే, కానీ మా బుడ్డని కూడా రెడీ చేయాలి కదా. ఇక్కడ చూడండి పెళ్లి కూతురు వచ్చి, ఇట్ మీన్స్ ఎంగేజ్మెంట్ గర్ల్ వచ్చి మా చిన్నోనికి అయితే రెడీ చేసేస్తుంది. మనం రెడీ అవ్వడు కాదు, ఫస్ట్ వాడే రెడీ అవ్వాలని అంటుందన్నమాట. సో వాడిని తెచ్చేసి మేమైతే మంచిగా రెడీ చేసేస్తున్నాము.
ఇది ఇద్దరు పిల్లలు, ఇట్ మీన్స్ గర్ల్స్, ఎంత క్యూట్ ఉన్నారు తెలుసా వాళ్ళు. చూడండి, ముద్దుగా ఒకరు కాటిక, ఆయన కూడా కాటిక పెట్టే కవర్ ఇద్దరు పట్టుకొని అట్లనే నించున్నారు అనమాట. నాకు ఇంత క్యూట్ అనిపించినారో వీళ్ళు. నేనైతే మంచిగా రెడీ చేసేస్తున్నాను మా చిన్నోన్ని. మా పాప అయితే ఎంత మంచిగా పౌడర్ పట్టుకొని కూర్చుందో చూడండి. ఎవరైనా చూస్తే అరే నీ ఎంగేజ్మెంట్ రా, నువ్వు ఏం పనులు చేస్తావు అని అంటారు, కానీ తనని ఎవ్వరేమనలేదు అట్లా. అంత ఫస్ట్ వాడిని రెడీ చేయండి, తర్వాత మీరు రెడీ కండి అని అంటారు అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇచ్చే రెస్పెక్ట్ అది. సో నాకు చాలా చాలా నచ్చుతారు వాళ్ళందరూ. లైక్ దే ట్రీట్ మీ లైక్ వెరీ స్పెషల్ పర్సన్ అన్నమాట. ఇక్కడైతే అందరు పిల్లగాళ్ళే కదా, అందరు ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్ అని మమ్మీస్ అందరం కలిసి వాళ్ళకైతే తినిపించేస్తున్నాం, అండ్ మేము కూడా తినేసినాము. ఇక్కడైతే కావాల్సిన ఇట్ మీన్స్ ఫ్రూట్స్, బట్టలు, అవి ఇవి అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా నేను చాలా మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా, బట్ చిన్నోడు ఉండడం వల్ల చాలా తక్కువ చేసిన అనమాట. సో అందరు కూర్చొని మంచిగా చూస్తున్నారు. హీఈస్ హియర్ గో మై డాడీ, మై మమ్మీ అండ్ మై బెస్టీ, మై సిస్టర్, అంతా తనే అనమాట. వాళ్ళైతే కూర్చొని పూజలు అయితే అయిపోతున్నాయి. సీ సో నర్వస్గా ఫీల్ అవుతుంది అనుకున్నా నేను, బట్ ఫస్ట్ టైం లెహెంగా ఇట్ మీన్స్ హాఫ్ సారీ అట్లా కట్టుకున్నా కూడా ఎంత కంఫర్ట్గా ఉందో, ఎంత మంచిగా లైక్ కూర్చుంది. చిన్నపాటి ఇబ్బంది కూడా ఏం అనిపించలేదు తన ముఖంలో నాకు. సో ఇక్కడైతే మా అత్తమ్మ అండ్ మా ఆడపడుచు, ఇట్ మీన్స్ మా బెస్టీకి వాళ్ళ వరుసలు ఏదైతే నాకు అదే వరుసలు అవుతారు అనమాట. సో తిను మా ఆడపడుచు అండ్ మా అత్తమ్మ అనమాట. సో బట్టలు మా పాపకైతే బట్టలు అయితే పెట్టేస్తున్నారు, శారీ. అండ్ చీజ్ నాకు ఎట్లా ఎక్కరిస్తుందో చూడండి. ఎక్కడున్నా నా ఫొటోస్కి నా వీడియోస్కి మంచిగా అయితే చూసేస్తుంది నన్ను. అండ్ సాలు అన్నట్టు ఊపుతాను తలకాయ అనమాట. వాళ్ళు ఎంత అందరు క్యూట్, భలేగా అయిపోయింది అసలు. ఇక్కడ కెమెరామెన్స్ ముందు ముందు వస్తూనే ఉన్నారు, వాళ్ళే వెళ్తూ ఉన్నారు అసలు ఫోటోలే వీడియోసే తీసుకొని ఇవ్వలేరనమాట. నేనైతే వీళ్ళ జరుగుతుంటే నేనైతే మా చిక్కి బాబు కోసం అండ్ మా బావ కోసం అయితే వెయిటింగ్. వాళ్ళైతే నన్ను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయారు, నెక్స్ట్ డే వస్తామని. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ మా నాగరాజ్ అన్న కూడా వచ్చేసిండు. సో ఆయనకి కూడా బట్టలు పెట్టాలి కాబట్టి ఆయన కూడా వచ్చేసిండు అనమాట. సో ఇక్కడ అన్న ఇట్లా ఫటాఫట్ అయిపోతున్నాయి. ఎంత మంచిగా అయిందో అసలు. ఎంగేజ్మెంట్లో అక్కడే ఉండి కూర్చొని అట్లా చూస్తా అంటే ఆ ఫీలింగే వేరే అనమాట. ఎందుకంటే మన ఎంగేజ్మెంట్కి ఏం జరిగిందో ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇక్కడైతే మా చిన్నోడు అండ్ మా బావ అండ్ మా తమ్ముడు అయితే వచ్చేసాడు. చూడండి అసలు చిక్కి బాబు నన్ను వన్ డేకి అసలు గుర్తుపట్టట్లేడు, అట్లా అయిపోయింది అనమాట. నేను మమ్మీని రా అంటే ఎవరిను అన్నట్టే చూస్తుండు. ఎవరు క్యూట్ ఇన్నోసెంట్ ఫేస్లో కనిపించేస్తుంది అది. అండ్ ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్లో అయితే కేక్ ఓన్లీ ఇది మా ఫ్యామిలీ అనమాట. మీకు నా బెస్ట్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ అంటున్నాను, ఓన్లీ మేమన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళు స్నో కొడతా నేను పాడిపోయినాను. మా బెస్టీకి నేను ఎంత ఇష్టమో మీరే చూడండి. వెనక నుంచి నాను కేక్ ఇంపార్టెంట్ అంటే తను చెయ్యి ఎట్లా పెడుతుందో చూడండి, రెండు చెయ్యి పెట్టి మరి నా కోసం కేక్ కాపాడుతుంది. సో అట్లుంటుంది మరి బెస్టీస్ అంటే. మీరు కూడా ఇట్లనే ఉంటారా, ఇట్లనే ఎంజాయ్ చేస్తారా, కామెంట్లు వేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వీళ్ళందరూ ఎంత క్యూట్ అంటే కేక్ కట్ చేయకుండానే కేక్ మమ్మల్ని లోపల తీసుకెళ్ళి మీరు తినేయండి అని అన్నారనమాట. అంత క్యూట్ అందరూ. సో మేమైతే నైట్ 12 o'clock తిన్నాం ఆ కేక్. అది అస్సలు మర్చిపోలేను. వాళ్ళ వదిన వాళ్ళ అక్క నా ఫేవరెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.